ఇటు మంత్రివర్గంలోకి మాదిగలకు అవకాశం కల్పించినందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా బాధ్యతగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అడిగి తెలుసుకుందాం. ఏ పోర్ట్ఫోలియో వారికి రాబోతా ఉంది, ఏంటి, ఏమనుకుంటున్నారు, ఏంటి. ఒక కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి నేత, అనేక ఆటుపోట్లు 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి గెలిచినటువంటి నేత. ఆయనకు మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టగానే మంత్రివర్గంలోకి వచ్చేటటువంటి ఛాన్స్ దక్కింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి సార్? ఏ పోర్ట్ఫోలియో వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏంటి, ఏమన్నా? సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 84లో ఎన్ఏసీఐ నుంచి ప్రారంభించినటువంటి నా రాజకీయ ప్రస్తావన, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ రోజు ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ లక్ష్మణ దయతో ఏదో మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకున్నట్టు వ్యక్తిని, ఓడినా గెలిచిన పార్టీ నాయకత్వం నమ్ముకుని ముందు పోతున్నట్టు పరిస్థితి లోపల ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియమ్మ తల్లి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ప్రియాంక గాంధీ గారు, మా ఇన్ఛార్జ్ జనరల్ మీనాక్షి నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా మంత్రులంతా కూడా లక్ష్మణ్ కుమార్ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఆశీర్వదించింది. ఈ రోజు నాకు కేబినెట్ అవకాశం దొరికింది. ఈ జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి ఒక శుభదినం. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా సవినయంగా మనం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజమైన కార్యకర్తకు, సామాన్యమైన కార్యకర్తకు ఇవాళ కేబినెట్ ఇవ్వడం సవినయంగా, మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ధర్మపురి ప్రజలకు, ఆ నరసింహస్వామి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాం. పట్టుబడి పదవిని సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? మాదిగ సామాజిక వర్గానికి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి నేతలుగా మీరున్నారు. మేము ఎవరిని పట్టుబట్టలేదు. మేము ఏదైతే జిస్కా భాగ్యదారియే ఉస్కా హిస్సాదారి అని చెప్పి అన్నాడు ఎవరు? మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారు. అంటే వారికి మేము 32 లక్షల మంది బిల్లు పాస్, 32 లక్షల మంది యొక్క జనాభా ప్రాతిపదిక ప్రకారం మా బిల్లు పాస్ అయింది. ఆ జనాభాలకు ప్రతినిధిగా ఉండాలని చెప్పి కోరినాం తప్ప మేము ఎవరిని ఒత్తిడి తేలేదు. ఇది అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట. ఏ పోర్ట్ఫోలియో మార్చినా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం తమకు దక్కింది. దీనికే మేము సంతోషిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు తమపై పెట్టినా కానీ మేము ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలు మారకుండా స్వార్థంగా సేవ చేసినటువంటి నాయకుడిగా ఇప్పుడు తనకు గుర్తింపు వచ్చింది అనేటటువంటిది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా పార్టీని నమ్ముకొని సేవ చేస్తే గనక తప్పకుండా పదవులు వరిస్తాయి అనడానికి తానే ఒక ఉదాహరణ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. మాగంటి గోపీనాథ్